వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. చాలా మంది కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు డయాలసిస్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అండ్ డయాలసిస్ అంటే ఆ ప్రొసీజర్ మామూలుగా ఉండదు, చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. అండ్ గంటల తరబడి హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డయాలసిస్కి వెళ్తూ ఉంటే వాళ్ళు ఎంత బాధపడతారంటే, ఇంకా ఇది నాకు తప్పదా అన్నట్టు వాళ్ళు చాలా చాలా మానసికంగా కూడా కృంగిపోవడం జరుగుతూ ఉంది. కానీ అలాంటి వాళ్ళకి, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి డయాలసిస్ వరకు వెళ్లకుండా ఆల్రెడీ డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళకి అసలు కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాపర్గా మేం చేస్తాం అని అంటున్నారు డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు, హాలిస్టిక్ కన్సల్టెంట్, గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ అండ్ వెల్నెస్ సెంటర్ నుంచి. ఇది మనకి న్యూ బోయిన్పల్లిలో ఉంది, సికింద్రాబాద్, అండ్ నియర్ అనురాధ టింబర్ డిపో అన్నమాట. ఇంతకు ముందే మనం వాళ్ళతో మాట్లాడడం జరిగింది వేరే సమస్యలకి సంబంధించి. కానీ మనకి చాలా కాల్స్ వచ్చాయన్నమాట. అంటే ఈ కిడ్నీ సమస్యలకి డయాలసిస్తో బాధపడుతున్న వాళ్ళు, చేయించుకుంటున్న వాళ్ళు, మాకు దీనికి ఒక పరిష్కారం గుప్తా గారి దగ్గర దొరుకుతుందా అని అడగడం జరిగింది. అందుకోసమే శ్రీనివాస్ గుప్తా గారిని మనము ఇవాళ స్టూడియోకి పిలిచాము. న్యాచురల్ వేలో మేము తగ్గిస్తామని అంటున్నారు. మరి ఏంటి ఆ న్యాచురల్ వే? ఇవన్నీ కూడా మనము రోజు మన ఆహారంలో తీసుకునేటివే. ఇవి ఏ విధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాయో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, చాలా మెయిల్స్ వస్తున్నాయి, చాలా కాల్స్ వస్తున్నాయి. అవునమ్మా, యాక్చువల్గా ఏందమ్మా, మాకు కూడా ఏంటంటే చాలా మంది పాపము డయాలసిస్ వెళ్ళే వాళ్ళు ప్రతి పేషెంట్ కొంచెం మనసులో బాధతోనే వెళ్తారు. అతను బాధ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధ, డబ్బు ఖర్చు అవుతుంది, పెయిన్ ఉంటుంది. వాళ్ళకు మేము ఏదైనా న్యాచురల్ పద్ధతిలో అట్లీస్ట్ డయాలసిస్ తగ్గించినా పర్లేదు. వారంకు 3 సార్లు వెళ్ళేవాళ్ళు వారంకు 2 సార్లు, వారంకు 2 సార్లు వెళ్ళేవారు వారంకు ఒకసారైనా మేము హెల్ప్ చేయవద్దామని ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ నుంచి మేము రీసెర్చ్ చేసి డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేశాము. మాతోన ప్రపంచంలో ఉన్న స్పెషాలిటీస్ అని ఒక రూఫ్లో పెట్టాం. సో మాతో హోమియోపతి డాక్టర్ ఉంటాడు, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్, ఆకుపంచర్ డాక్టర్, సింగి డాక్టర్, కైరో డాక్టర్, ప్రపంచంలో ఉన్న న్యాచురల్ పద్ధతులు సో అన్ని ఒక రూఫ్లో పెట్టాం. కాబట్టి కిడ్నీ సమస్యలు అనేది తొందరగా వాళ్ళకు రెస్పాండ్ అవుతుంది. ఆల్రెడీ మా దగ్గర చాలామంది, వందల మంది పేషెంట్స్ వచ్చారు. ఆల్రెడీ డయాలసిస్ చేసుకునే వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ వాళ్ళు వారంకు 3 సార్లు చేసుకునేవారు డయాలసిస్. వాళ్ళు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 15 days, 20 days, 1 month ట్రీట్మెంట్ అయిన తర్వాత వారంకు 2 సార్లు చేసుకుంటున్నారు. తర్వాత వారంకు ఒకసారి చేసుకుంటున్నారు, 15 రోజులకు ఒకసారి చేసుకుంటున్నారు. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. మేము అన్ని టెస్టిమోనియల్స్ మెయింటైన్ చేస్తాం. మా హాస్పిటల్కి వచ్చిన తర్వాత బిఫోర్ ట్రీట్మెంట్ ఎంత క్రియాటిన్ ఉంది, యూరియా ఎంత ఉంది, మీ కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మా ట్రీట్మెంట్ అయిన తర్వాత కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఉందని చేస్తున్నాం. నాకు కిడ్నీ సమస్య ఉండేది సార్. క్రియాటిన్ 9.5 ఉండేది. 9.5 ఉంది. ఆ 9.5 ఇక్కడికి వచ్చాను సార్. ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వచ్చేసి 5 తగ్గింది, చాలా బాగుంది సార్. 5 తగ్గిందా? బాడీ ఎంత లైట్ ఉందండి? లైట్ ఉంది సార్. ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చూస్తున్నారు? ఫస్ట్ 10 days తీసుకున్నాం సార్ ట్రీట్మెంట్. ఇంతకుముందు ఎంత ఉండేనమ్మా మీకు? 2.7. That is on 23rd March. After 20 days, now they see now it is 1.7. Madam is a teacher. మేము చాలా అరేంజ్ చేస్తున్నాం పేషెంట్స్కి హెల్ప్ చేద్దామని. మా ఉద్దేశం ఏంటంటే ప్రతి పర్సన్ డయాలసిస్కి వెళ్ళేవారు చాలా బాధతో ఉంటారు. కొంతమంది అంటే ఆల్రెడీ వాళ్ళ క్రియాటిన్ మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు మీరు ఫిస్టులా వేసుకొని డయాలసిస్కు ప్రిపేర్ కామని. డాక్టర్స్ ఏం చెప్పారు? 9.5 ఉన్నప్పుడు డయాలసిస్ అని చెప్పి ఆల్రెడీ ఫిస్టులో కూడా ఇప్పించారు. ఆల్రెడీ ఫిస్టులో కూడా పెట్టేశారు. ఫిస్టులో కూడా పెట్టేశారు. డయాలసిస్ రెడీ కామన్నారు. డయాలసిస్ మొత్తానికి ఎలా వీడియో చూసి వచ్చారా? వీడియో చూసి వచ్చాను సార్. డాక్టర్ గారు అన్నారు క్రియాటిన్ తగ్గించడానికి మెడిసిన్స్ అయితే లేవమ్మా అని చెప్పారు. అలోపతిలో క్రియాటిన్ తగ్గడానికి మెడిసిన్స్ రాలేవమ్మా అని చెప్పారు. ఇంకా 1 year వాడాము. క్రియాటిన్ పెరుగుతుందని 1 year వాడుతుంటే పెరుగుతూనే ఉంటుందా? తగ్గడం లేదు. డాక్టర్ మెడిసిన్ వాడినా కానీ తగ్గట్లేదు. రైట్ అమ్మా. ఇంకా 1 year వాడి ఆపేసిన తర్వాత నేను యూట్యూబ్ లో మీ గురించి చూసి తర్వాత ఇక్కడికి వెల్నెస్ సెంటర్ కి రావడం జరిగింది. వందల వేల మంది డయాలసిస్కు రెడీ ఉన్నారు, చేసుకోవాలని అనుకుంటారు. కానీ వాళ్ళకి మనసులో బాధ, టెన్షన్. వాళ్ళందరికీ, మన ప్రేక్షకులందరికీ నేను ఒక సలహా ఇస్తున్నాను. ఫస్ట్ మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి మా డాక్టర్స్ టీమ్తో కలిసేసి మేము చెప్పేస్తాం మీకు అవుతుందా లేదా, ఎన్ని రోజులు అవుతుంది, మీ కండిషన్ అంతా స్టడీ చేసి చెప్తాము. తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో అట్లీస్ట్ ఈరోజు కొన్ని మార్గాలన్నా చెప్తామమ్మా. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మా ఫస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్. ఫుడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కిడ్నీ పేషెంట్స్కు క్రియాటిన్ 2, 3, 4 ఉన్న వాళ్ళందరూ కూడా, కిడ్నీ వాళ్ళందరికీ ఒక స్పెషల్ ఫుడ్ ఇస్తున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ ఇస్తున్నాం. లంచ్లో ఓన్లీ ఫ్రూట్స్ ఒక 3 to, అది కూడా కిడ్నీ పేషెంట్స్కి అన్ని ఫ్రూట్స్ తినడానికి వీల్లేదు. యాపిల్ తినొచ్చు,
పప్పాయ తినొచ్చు, జామకాయ తినొచ్చు, పైనాపిల్ తినొచ్చు, బెర్రీస్ తినొచ్చు, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ అన్నీ తీసుకోవచ్చు. ఓన్లీ అదే ప్లస్ మెంతుల మొలకలు ఇస్తాం బ్రేక్ఫాస్ట్లో. మెంతుల మొలకలు కూడా నేను తీసుకొచ్చాను. ఇది మెంతుల మొలకలు ఇది. సో ఇవే ఇస్తాం బ్రేక్ఫాస్ట్లో. ఓకే, మొలకలు మెంతుల మొలకలా? మెంతులు కూడా మొలకలు వస్తాయి. ఇది ఓన్లీ ఫ్రూట్స్ అనేది బ్రేక్ఫాస్ట్. ఓకే. లంచ్లో నేను మా వాళ్ళకి చెప్పేసి మా దగ్గర కిచెన్ డిపార్ట్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ 15 మంది పనిచేస్తారు కిచెన్లో. మా R&D టీం ఉంది. ఈ కిడ్నీ పేషెంట్స్కు సాల్ట్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి టేస్ట్ ఉండదు. సాల్ట్ తక్కువ ఉండి ఆయిల్ లేకుండా టేస్ట్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలో మా R&D టీం చేస్తారు. ప్రతి ఫుడ్ టేస్ట్ కూడా ఉండాలి కదా. సో మేము ఈరోజు తీసుకొచ్చాం. లంచ్లో ఏమి ఇస్తామంటే ప్లేట్ 1, ప్లేట్ 2 అని 2 ప్లేట్లు ఇస్తాం ప్రతి పేషెంట్కు. ఇది ప్లేట్ 1. ప్లేట్ 1 ఇలా ఉంటుందమ్మా. దీని లోపల ఏంటంటే లో పొటాషియం ఫుడ్ ఉంటుంది. ఇవన్నీ వెజిటబుల్స్ అన్ని వాటర్లో సోక్ చేసేసి తర్వాత బాయిల్ చేసేసి వాటర్ తీసేస్తాం. దానిలో పొటాషియం తగ్గిపోతుంది. కిడ్నీ పేషెంట్స్కి పొటాషియం వాడడం. దీని లోపల క్యారెట్ ఉంది, బ్రకోలీ ఉంది, లెట్యూస్ ఉంది, ప్లస్ అనార్ ఉంది, క్యాబేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని మల్టీ కలర్ వెజిటబుల్స్. ఇది ఎలా ఇస్తామంటే మినిమం ఒక పేషెంట్ ఒక 50 కిలోల బాడీ వెయిట్ ఉందనుకోండి, అట్లీస్ట్ ఒక 3 grams to 4 grams 50 కిలోలు అంటే 150 grams ఈ ఫస్ట్ ప్లేట్లో ఆల్ లో పొటాషియం వెజిటబుల్స్ ఇస్తాం. జనరల్గా ఏంటంటే రా ఇస్తాం, కానీ కొంతమందికి రా డైజెషన్ కాదంటారు కాబట్టి కొంచెం స్టీమ్ చేస్తాం. జనరల్గా చాలామంది వెజిటబుల్స్ అంటే తినలేరు. మేము రీసెర్చ్ చేసేసి దీని ఎంబడి ఒక టాపింగ్ ఇస్తాం. సపోజ్ బ్రెడ్ ఉందనుకోండి, జామ్ రాస్తే ఎలా ఉంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి ఈ వెజిటబుల్స్ అందరికీ ఒక డిష్ ఇస్తాం, టాపింగ్ ఇస్తాం. ఈ రోజు ఇది క్యారెట్ అండ్ యాపిల్ చట్నీ, క్యారెట్ యాపిల్ చట్నీ, ఒకరోజు జామకాయ చట్నీ, ఒకరోజు పైనాపిల్ చట్నీ, ఒకరోజు బీట్రూట్ చట్నీ, ఒకరోజు పుదీనా చట్నీ, ఒకరోజు కొత్తిమీర చట్నీ, డిఫరెంట్ సో దట్ టు మేక్ ద టేస్ట్ ఫుడ్ ఇస్ టేస్టీ. ఒట్టి వెజిటబుల్స్ తినాలంటే తినలేరు కదా. సో దట్ ఇట్ ఎన్హాన్సెస్ ద టేస్ట్. ప్లస్ ఇవన్నీ గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, హిమోగ్లోబిన్ పెరుగుతుంది, జనరల్ హెల్త్ బాగుంటుంది, మోషన్స్ ఫ్రీ అయిపోతాయి, దే ఫీల్ బెటర్. తర్వాత ఇంకోటి అయితే ప్రతి పేషెంట్కు మేము, ఎందుకంటే అందరి కిడ్నీ పేషెంట్స్కు బ్లడ్ ప్రెషర్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇది ఏంటంటే గార్లిక్, ఎల్లిపాయలు. జనరల్గా ఎల్లిపాయ తింటే కడుపులో మండుతుంది, బర్నింగ్ అవుతుంది, అందరు తినలేరు. కాబట్టి మేము ఏం చేస్తాం, ఒక ప్రాసెస్ చేస్తాం. జస్ట్ ఒక డ్రాప్ ఆఫ్ ఆవు నెయ్యిలో కొంచెం రోస్ట్ చేస్తాం. ఇది రోస్ట్ చేసేస్తే ఈజీగా తినగలుగుతారు. ఇలా వాళ్ళ ఇష్టం ఉన్నా లేకున్నా ప్రతి పేషెంట్కి 3 నుంచి 4 గార్లిక్, ప్లస్ ఇంకోటి అంటే మా ఫుడ్లో కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి వి పుట్ లిటిల్ లెమన్ ఆల్సో. లెమన్ పీస్ ఇస్తాం, దే వాంట్ దే కెన్ డూ. ప్లస్ ఇదంతా సలాడ్ కంప్లీట్ అయిన తర్వాతనే మేము వి స్టార్ట్ ఫర్ ద సెకండ్ ప్లేట్. ఇది సెకండ్ ప్లేట్. ఇదేమో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్లేట్. ఇది కంప్లీట్ అయిన తర్వాతనే మేము సెకండ్ ప్లేట్ ఇస్తాం. సెకండ్ ప్లేట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏందమ్మా అంటే ఇది సొరకాయ. లంచ్లో సొరకాయ ఇస్తాము, డిన్నర్లో కంపల్సరీగా బీరకాయ ఇస్తాం. ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఇచ్చేస్తాం. లంచ్లో ఇది ఇస్తాం, డిన్నర్లో ఇది ఇస్తాం. ఎవ్రీడే ఆల్మోస్ట్ ఫస్ట్ ఒక 1 month కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత 1 month వరకు అయితే ఇదే ఇస్తాం, ఎక్కువ క్వాంటిటీ ఇస్తాం. తర్వాత చూడండి, ఈరోజు లంచ్ ప్లేట్ తీసుకొచ్చాను మా సెంటర్లో. ఇదేమో సొరకాయ కర్రీ, ఇదేమో ఇవన్నిట్లో సాల్ట్ ఉండదు, చాలా వరకు తక్కువ ఉంటుంది. ప్రతి పేషెంట్ 3 grams ఇస్తాం, మార్నింగ్ నుంచి రాత్రి వరకు. ఉదయం ఒక 1 gram, మధ్యాహ్నం 1 gram, సాయంత్రం 1 gram అంతే. ఇదేమో ఒకరా బెండకాయ కర్రీ, ఇదేమో క్యాబేజ్ కర్రీ. ప్లస్ ఇది ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కి ఇది బార్లీ రోటీ. బార్లీ గింజలను మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. బార్లీ గింజలను గ్రైండ్ చేసి పౌడర్ చేసేసి దాంతోనే రొట్టె చేసుకోమంటాం. లేకపోతే మొత్తం రెడీమేడ్ బార్లీ పౌడర్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. దానివల్ల ఇది కిడ్నీ వాళ్ళకు డైయూరిటిక్ లాగా పనిచేస్తుంది అనమాట. బాడీలో సపోజ్ ఎగ్జాంపుల్ మనకు మూత్రంలో మంట ఉంది, బాడీలో వాపు ఉంది, కాళ్ళలో వాపు ఉంది అనుకోండి, మీరు ట్రావెలింగ్ చేసి వచ్చారు, 2 చెంచాలు బార్లీ గింజలు నీళ్ళలో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసేస్తే యూరిన్లో మంట తగ్గుతుంది, బాడీలో వాపు తక్కువైతుంది, స్వెల్లింగ్ తక్కువైతుంది, మల్టిపుల్ ఇది ఏంటంటే డైయూరిటిక్ లాగా పనిచేస్తుంది. మేము చాలా R&D చేసాము. కిడ్నీ పేషెంట్స్కు ఈ బార్లీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక 1 month వరకు అయితే ఇదే ఇస్తాము. తర్వాత ఏంటంటే ఇది మెంతుల మొలకలు. ప్లస్ ఇంకోటి అంటే కిడ్నీ పేషెంట్స్ రోజు ఫుడ్ తిని వాళ్ళకి ఏదైనా టేస్ట్ ఎన్హాన్సర్ కావాలి, అవునా. సో మన స్నాక్స్ మనం ఏమంటాం, స్టార్టర్స్ అంటాం, వాళ్ళకి ఇది స్టార్టర్. ఇది అవిసెల లడ్డు, ఫ్లెక్స్ సీడ్స్ కొంచెం జాగ్రత్త చేస్తాం, ఒక స్మాల్ పర్సెంటేజ్, సో దట్ ఇట్ ఎన్హాన్సెస్ ద టేస్ట్ ఆఫ్ ద పేషెంట్స్. ఇది ఫస్ట్ ప్లేట్, ఇది సెకండ్ ప్లేట్. దీనివల్ల వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అన్ని ఇంప్రూవ్మెంట్ అవుతాయి. సో కిడ్నీ పేషెంట్స్కి ఇంకోటి ఏందమ్మా, చాలా మంది తీసుకోరు,
ఇది రాడిష్. రాడిష్ ఆకు అనేది జనరల్గా ఏంటంటే రాడిష్ తినేసేసి ఆకు పడేసేస్తారు అందరూ. జస్ట్ ఆకు పడేసేస్తారు, చెత్త బట్టలు అవును, వేసేస్తారు. దీనిలోనే హైయెస్ట్ మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, హై ఫైబర్ ఉంటుంది, మోషన్స్ ఫ్రీ అయిపోతాయి, లివర్ డీటాక్స్ చేస్తుంది, కిడ్నీ డీటాక్స్ చేస్తుంది. ఆహా. మేము రాడిష్ వాడతాము, రాడిష్తో పాటు ఆకు కూడా వాడతాం మేము. కిడ్నీ కర్రీ పేషెంట్స్ వండుతారా? కర్రీ ఇస్తాం, మంచిగా నైస్గా కర్రీ, టేస్టీగా కర్రీ చేస్తాం. సో కిడ్నీ పేషెంట్స్ ఇది కూడా వారంకి 2 సార్లు 3 సార్లు తీసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటమ్మా, మన చాలా మంది సలాడ్లో కూడా వాడతారు రాడిష్, కరెక్ట్. మన ప్రేక్షకులందరికీ ఒకటి అడ్వైస్ చేస్తున్నాను, మీరు కూడా వినండి. ఎర్లీ మార్నింగ్ మనం రాడిష్ తీసుకుంటే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది, మధ్యాహ్నం రాడిష్ తీసుకుంటే సలాడ్ లాగా పనిచేస్తుంది, రాత్రికి రాడిష్ తీసుకుంటే పాయిజన్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే సాయంత్రం తీసుకుంటే పప్పింగ్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఎసిడిటీ వస్తుంది, రాత్రిపూట కడుపులో మంట వస్తుంది, పడుకోరు, ఎమర్జెన్సీ అయిపోతుంది ఒక్కోసారి. అందుగురించి ఎప్పుడు మార్నింగ్ అనేది తీసేసుకోండి, లంచ్ ముందన్న తీసేసుకోండి తప్ప నైట్ టైం మాత్రం రాడిష్ అవాయిడ్ చేయండి. సరే, ఇది పచ్చిది తీసుకోవాలా, వండుకొని తీసుకోవాలా? పచ్చిది కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, మా హాస్పిటల్లో కిడ్నీ పేషెంట్స్కు ప్రతిరోజు లంచ్, బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో ఈ 2 ఐటమ్స్ ఉంటాయి. ఉసిరికాయ ఆమ్లా, దీనిలో హైయెస్ట్ వైటమిన్ సి ఉంటుంది. ప్రతిరోజు ఆల్మోస్ట్ 1-2 ఉసిరికాయ ఇస్తాం. దీన్ని కొంచెం వాటర్లో నానబెట్టి తర్వాత బాయిల్ చేసేసి వాటర్ తీసేసి స్టీమ్ చేసేస్తాం. ఉసిరికాయ లంచ్లో ఉంటుంది, బ్రేక్ఫాస్ట్లో ఉంటుంది. దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ హెల్ప్ అవుతుంది, టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక న్యాచురల్ యాంటీబయాటిక్. మనం ఒక యాంటీబయాటిక్ తీసుకుంటాం అనుకోండి, అలోపతిక్ ఏదైనా యాంటీబయాటిక్, మేము చాలా స్టడీ చేస్తాం. ఇది మన ప్రేక్షకులందరూ చూడాలని తెంపుతున్నాను. ఇది యాంటీబయాటిక్, ఇది పచ్చి పసుపు అంటారు. ఇది పసుపు, దీంతోనే ఎండబెట్టి డ్రై అయిన పసుపు. దీనిలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి, ఎక్కువ బాడీలో అబ్సార్ప్షన్ బాగుంటుంది. కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే ఒక పించ్ ఇంత తీసేసుకొని బాయిల్ చేసి వాటర్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ హెల్ప్ అవుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి కిడ్నీ పేషెంట్స్ మామూలుగా టీ కాఫీ మానేసేసి ఒక పీస్ పసుపు, ఒక పీస్ అల్లము, కొంచెం ఆమ్లా వేసేసేయండి. వేసేసి 2 బాయిల్ చేసి, లేదా 3 క్రష్ చేసేసేయండి. 3 క్రష్ చేసేసి వాటర్లో వేసి బాయిల్ చేయండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ టీ ఇలా తీసేసుకోండి. దీనివల్ల జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. సార్, ఉసిరి అనేది డైరెక్ట్ తీసుకోవచ్చు కదా, మళ్ళీ మీరు ఎందుకు వాటర్ లో బాయిల్ చేసి వాళ్ళు తీసుకోలేరు, డైరెక్ట్ తీసుకోవాలంటే తినలేరు కదా వాళ్ళు, కష్టం, ఉగ్ర ఉంటుంది. ఏదో ఒకసారి ఒక చిన్న పీస్ తీసుకోవచ్చు, ఒక ఫుల్ పీస్ తీసుకోవాలంటే తీసుకోలేరు కదా. అందుగురించి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంకోటి ఏంటంటే ఫ్రూట్స్ కూడా ఇస్తామని అంటున్నారు కదా, ఫ్రూట్స్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ ఇస్తాం. కానీ ఫ్రూట్స్ ఒకవేళ షుగర్ ఉందనుకోండి వాళ్ళకి, షుగర్ ఫ్రీ ఫ్రూట్స్ ఇస్తాం మేమంతా. పపాయ ఇస్తాం, ఓకే, నో షుగర్ పేషెంట్స్ కెన్ టేక్ పపాయా, దే కెన్ టేక్ యాపిల్, దే కెన్ టేక్ జామకాయ తీసుకోవచ్చు, పైనాపిల్ తీసుకోవచ్చు, ఆల్ పేషెంట్స్ కెన్ టేక్. ఇది ఒకటి రామవనం లాగా పనిచేస్తుంది జనరల్గా అమ్మా. ఇది కిడ్నీ పేషెంట్స్కు, డయాలిసిస్లో ఉన్న వాళ్ళు కూడా ఒక 50 గ్రాములు, ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాములు తీసుకోవాలి. జుట్టు అంటారు, కాన్సిల్క్ అంటారు. 1 లీటర్ వాటర్లో వేసేసి బాగా బాయిల్ చేయాలి. అది 800 ml అయిన తర్వాత వారంకి ఒక రోజు ఫుడ్ మానేసి ఇదే తీసుకోమంటున్నాం. ఓన్లీ కావలిస్తే దీనిలో కొంచెం టేస్ట్ ఎన్హాన్సర్ కు కొంచెం పచ్చి పసుపు, కొంచెం అల్లం వేసేసి బాయిల్ చేయమంటున్నాం. దినమంతా ఆ రోజు నో బ్రేక్ఫాస్ట్, నో లంచ్, నో డిన్నర్, ఈ దినమంతా ఇదే తీసుకోమంటున్నాము. కిడ్నీ డీటాక్స్ అవుతుంది, లివర్ డీటాక్స్ అవుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది. ఆ రోజు మాత్రం ఈ షుగర్, ఇది ఎప్పుడైతే ఆ రోజు అయితే ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నారో మీరు షుగర్ టాబ్లెట్స్ కొంచెం తగ్గించేసేసేయండి. ఎందుకంటే ఫుడ్ కార్బోహైడ్రేట్ ఉండదు కాబట్టి దీనివల్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కొంతమంది మాత్రం ప్రతిరోజు తీసుకుంటున్నారు సాయంకాలం టీ బదులు. ఇది ఏంటంటే డీటాక్స్ అవుతుంది, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. జనరల్గా మనం మక్కుబుట్టకొని పడేస్తాం. జస్ట్ ఇంత లిటిల్ ఒక పీస్ వాటర్లో వేసి బాయిల్ చేయొచ్చు. నేనేమంటున్నాను, ఈ డయాలిసిస్కి వెళ్ళే వాళ్ళు కిడ్నీపై వారంకి ఒక రోజు అట్లీస్ట్ మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇది బాయిల్ చేసేసి దినమంతా ఇదే తీసేసుకోండి. ఇదని కంటిన్యూస్గా డీటాక్స్ అవుతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదమ్మా. సో అన్నిటికన్నా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మేము చాలా రీసెర్చ్ చేసాము. ఈ డయాలిసిస్ పేషెంట్స్ ప్రతిరోజు ఒకసారి తాగొచ్చు, 2 సార్లు తాగొచ్చు, 3 సార్లు తాగొచ్చు. ఇది బూడిద గుమ్మడికాయ అంటారు. ఇది ఒక అమృతం లాంటిగా పనిచేస్తుంది. ఇది జ్యూస్ చేసి గ్రైండర్లో జ్యూస్ చేసి కొంచెం మిరియాల పొడి ఏమంటాం పించ్ టు మేక్ ద టేస్ట్ ఎన్హాన్సర్, లేదంటే కొంచెం పుదీనా ఏమంటున్నాం సో గ్రైండర్లో, సో దట్ ఎవ్రీడే యూ కెన్ చేంజ్ లిటిల్ ఫ్లేవర్ ఆల్సో. ఒక 10 days తీసుకోవడం వల్ల మీ కిడ్నీ ఫంక్షన్ హెల్ప్ అవుతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది, మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మల్టిపుల్
బెనిఫిట్స్ ఉన్నాయి బూడిద గుమ్మడికాయ. జనరల్గా మనం బూడిద గుమ్మడికాయ ఇంటి నజర్ పడకుండా కట్టేస్తారు, ఇంటి ముందర కట్టేస్తారు. దీనివల్ల సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి. మా తన చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి బూడిద గుమ్మడికాయ వల్ల. థైరాయిడ్ తగ్గడానికి కూడా వాడతారు కదా, థైరాయిడ్ తగ్గడానికి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కిడ్నీ పేషెంట్స్ మాత్రం రోజు దీనిలో కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకొని రోజు ఒకసారి తీసుకోవచ్చు, 2 సార్లు తీసుకోవచ్చు, ఎన్నిసార్లు తీసుకోవచ్చు. ప్లస్ మేము ఇంకోటి డయాలిసిస్ పేషెంట్స్ అందరికీ ఒక పౌడర్ ఇస్తున్నాం. జనరల్గా డయాలిసిస్ పేషెంట్స్ ఎక్కువ వాటర్ తాగొద్దు, వాళ్ళకి లిమిట్ ఈజ్ ఓన్లీ 1 లీటర్, 1 లీటర్ ఆర్ 1.5 లీటర్. కాబట్టి మేము ఒక కిడ్నీ డీటాక్స్ పౌడర్ అని డెవలప్ చేసేస్తాం. దీనిలో మన ఇంట్లో దొరికేది జీలకర్ర, ధనియాలు, సోంపు, గోకురు, వృక్షదోష క్వాత అన్నీ ఉన్నాయి. ఇది 1 లీటర్ వాటర్లో 5 చెంచాలు రాత్రిపూట నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసి ఒక స్టీల్ బాటిల్లో పోసుకొని దినమంతా దావమంటున్నాం. దానివల్ల వాపు తక్కువైతుంది, స్వెల్లింగ్ తక్కువైతుంది, ఇంకోటి వామిటింగ్ సెన్సేషన్ తక్కువైతుంది. ప్లస్ వాళ్ళకి యూరియా అనేది బాడీలో యూరియా తగ్గుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది. ప్లస్ దే ఫీల్ కంఫర్టబుల్. మెయిన్గా ఏంటంటే ఆకలి అవుతుంది దీనివల్ల. ప్లస్ వాళ్ళకి ఏంటంటే తినాలనిపించడం లేకుండా హై క్రియాటిన్ వల్ల దీనివల్ల కొంచెం ఆకలి కూడా అవుతుంది. దే ఫీల్ ఎనర్జెటిక్ ఆల్సో. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏం రియాక్షన్స్ లేదు, అన్ని ఇంట్లో దొరికే వస్తువే కాబట్టి దీనివల్ల కూడా కిడ్నీ క్రియాటినిన్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటమ్మా అంటే మేము ఆల్రెడీ ఇంతకుముందే చెప్పేసేసాను, ఇవన్నీ గ్రీన్స్ చూసి ఇదేమో మెంతం కూర, ఇదేమో పుదీనా, ఇదేమో కరేపాక్, ఇదేమో అన్నిటికన్నా చాలా బెస్ట్ థింగ్ కొత్తిమీర అనేది డైయూరిటిక్ లాగా పనిచేస్తుంది. జస్ట్ ఇవన్నీ లేవనుకోండి, మీకు అవైలబిలిటీ లేవు, జస్ట్ కొత్తిమీర వాటర్లో వేసేసి బాయిల్ చేసి తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా యూరిన్ అవుట్పుట్ పెరిగిపోతుంది. అట్లీస్ట్ వారం రోజు కొంచెం కొంచెం తీసుకోండి, లేదా కొత్తిమీరతో చట్నీ చేసేసుకోండి. ఇవన్నీ వేసేసిన తర్వాత దీనిలో ఇంకా వీలుంటే ఒక గ్రీన్ యాపిల్ ఏమంటున్నాం, ఇవన్నీ గ్రీన్, ఇది గ్రీన్ జ్యూస్ లాగా చేసుకోమంటున్నాను. కొత్తిమీర, మెంతం కూర, పుదీనా, కరివేపాకు అన్ని జ్యూస్ చేసి తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చు. దాంతో చట్నీ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దీని చట్నీ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకుంటే నాట్ ఓన్లీ కిడ్నీ మీరు కూడా తాగొచ్చు, ఎనీబడి కెన్ టేక్. డయాబెటీస్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, మోషన్స్ ఫ్రీ అయిపోతాయి, గట్ హెల్త్ మంచిగా అయిపోతుంది, ఫేస్లో ఉన్న పింపుల్స్, యాక్నే క్లీన్ అయిపోతుంది, హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఇస్ లైక్ ఆక్సిజన్. సో ఆల్ ద గ్రీన్స్ న్యాచురల్ గాడ్ హ్యాస్ గివెన్, దిస్ ఆల్సో గ్రీన్ రెండు మ్యాచ్ అయిపోతాయి. బాడీలో చాలా రిజల్ట్స్ వస్తాయి. మీరు రోజు లంచ్ చేస్తున్నారు అనుకోండి, లంచ్కి ముందు గంట ముందు తాగండి, మార్నింగ్ బ్రేక్ ఎంటీ స్టమక్లో తాగండి, లేకపోతే సాయంకాలం తాగండి. బెస్ట్ ఈజ్ మార్నింగ్, లేదంటే లంచ్ కన్నా ఒక 2 hours ముందు తీసుకోండి. ఇవన్నీ మీ ఇంట్లో ఉండేవి, మీరు ఏం కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అమ్మ, ట్రై చేయండి. సలాడ్. ఇంకోటి ఏంటంటే చాలా మందికి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి హై బీపీ ఉండడం వల్ల వాళ్ళకు కిడ్నీలు ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫంక్షన్ లేకపోవడం వల్ల బీపీ చాలా పెరుగుతుంది. బీపీ తగ్గడానికి కూడా నేను చెప్పినట్టు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోమంటున్నాము, ఈ కీరా కుకుంబర్ జ్యూస్ తీసుకోమంటున్నాము, ప్లస్ ఈ లోకి జ్యూస్ తీసుకోండి. దీనివల్ల కొంచెం బీపీ కంట్రోల్ అవుతుంది. జనరల్గా మా వెల్నెస్ సెంటర్లో నార్మల్గా మీరు పపాయ ఫ్రూట్ తింటారు, కరెక్టా? మీరు జనరల్గా ఇండియాలో చాలా మంది అవును, ఇది మేము దీంతో కర్రీ చేస్తాం, వెరీ టేస్టీ. మీరు ఒకసారి ట్రై చేయండి మా వెల్నెస్ సెంటర్కు. పపాయ కర్రీ చేస్తాం కిడ్నీ పేషెంట్స్కు, గుడ్ ఫర్ డైజెషన్ ఆల్సో, గుడ్ ఫర్ ఎస్టిమేషన్. పచ్చిదే, జస్ట్ పచ్చిదే. దీంతోనే మేము కర్రీ చేసేస్తాం. వెరీ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ వెరీ హెల్దీ ఆల్సో. దీంతోనే సలాడ్ చేస్తాం, ప్లస్ కర్రీ కూడా చేసేస్తాం. మన పేషెంట్స్ అందరూ తీసేసుకోవచ్చు. ఇంకోటి కిడ్నీ పేషెంట్స్ అందరూ కొంచెం హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందమ్మా, వాళ్ళందరూ కొంచెం అట్లీస్ట్ ఒక పొమగ్రనైట్, ఒక యాపిల్, ఒక బీట్రూట్, ఒక క్యారెట్, దీంతో అట్లీస్ట్ ఎంటీ స్టమక్లో జ్యూస్ తీసుకోవడం వల్ల కొంచెం వాళ్ళకి హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకు కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు తగ్గించుకోవచ్చు. ఇది కూడా కిడ్నీ పేషెంట్స్ ఆనియన్ తీసుకోవచ్చు, ఒక 40 గ్రాముల వరకు తీసుకోవచ్చు. కర్రీలు వేసేసుకొని దీంతో ఆనియన్ కర్రీ చేస్తాము, ఓన్లీ ఆనియన్తోనే మేము కర్రీ చేస్తాము ఆ వెల్నెస్ సెంటర్లో. మిగతా దానిలో కూడా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మేము ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇది ఈ కిడ్నీ పేషెంట్స్కు ఇది రాంబాణం లాగా పనిచేస్తుంది. ఒక 500 సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నారు. ఇదేమో వేపాకు, ఇదేమో రావి ఆకు. 5 వేపాకులు, 3 రావి ఆకులు వాటర్లో వేసి బాయిల్ చేసుకొని తీసుకోవడం వల్ల డ్రింక్ చేయమంటున్నారా? వేసి బాయిల్ చేసి దాని డికాక్షన్ ఒక 100 ml, ఇది 5 ఇవి 3 ఇవి ఒక వాటర్లో వేసి 100 ml వాటర్లో వేసి బాయిల్ చేసేసి 100 ml నుంచి 50 ml అయినాక మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఒక 1.5 monthలోనే
క్రియాటిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మా దగ్గర వేల మెయిల్స్ ఉన్నాయి, టెస్టిమోనియల్స్ ఉన్నాయి. డాక్టర్ గారు మీ దగ్గర, ఎందుకంటే మా దగ్గర యూఎస్ పేషెంట్స్, కెనడా పేషెంట్స్ చాలామంది మెయిల్స్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, డాక్టర్ గారు మాకు లీవ్ దొరికితే మీ దానికి వస్తాం, అంతవరకు ఏమైనా చెప్పారంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాం. అక్కడేమో దొరకదు, ఇండియా నుంచి వాళ్ళు పౌడర్స్ తీసుకెళ్తున్నారు, తీసేసుకొని బాయిల్ చేసుకొని తాగడం వల్ల వాళ్ళకి కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది అంటున్నారు. ఇంకోటి ఏమో ఇండియాలో ఉన్న పేషెంట్స్ మాత్రము ఈ వేప చెట్టు అనేది ప్రతి దగ్గరలో రీచ్ అవుతుంది, కానీ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మేము రీసెర్చ్ చేసాం, దీనివల్ల ఇది ఏంటంటే 500 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు దీన్ని బ్రిటిషర్స్ కూడా అప్పుడు ఇదే మీ ఇంట్లో, మీ ఇండియాలో ఇట్ ఈస్ ఎ మెడిసినల్ ట్రీ అంటారు దీన్ని, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాలా ఈవెన్ ఆయుర్వేదంలో కూడా దీని గురించి చాలా రాశారు. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ మధ్యలో మేము ఒక 100 పేషెంట్స్కి రీసెర్చ్ చేసాం. కొంతమంది ఈ కిడ్నీలన్నీ డయాబెటీస్ పెరిగి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. మేమేం చేస్తున్నామంటే కొంచెం రీసెర్చ్ చేసి ఫైనల్గా మన ప్రేక్షకులకు చెప్తున్నాను, ఈ కిడ్నీ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ అందరికీ సర్వరోగ నివారణ ఎలా తీసుకోవాలంటే, మీరు ఒక 50 kgs బాడీ వెయిట్ ఉందనుకోండి, 10 కిలోలకు ఒక ఆకు. ఓకే, ఎన్ని కేజీస్ ఉంటాయండి? 10 కిలోలు. సపోజ్ మీరు 70 కిలోలు ఉన్నారనుకోండి, 7 ఆకులు ఎంటీ స్టమక్లో తీసుకొని బాగా నమ్మలేసి హాట్ వాటర్ తాగడం వల్ల మీకు మీరు షుగర్ టెస్ట్ చేసుకోండి, 10 daysలో మీకు ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గుతుంది. డాక్టర్ గారు ఎలా పనిచేస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు 50 కిలోలు ఉన్నారనుకోండి, ఎన్ని తీసుకోవాలి చెప్పండి ఆకులు? 5 తీసుకోవాలి. జస్ట్ క్లీన్ చేసేసి గోల్డెన్ ఎల్లో అయినా ఫ్రెష్ తీసుకొని మెల్లగా నమ్మలేసేసి హాట్ వాటర్ తీసుకోమంటున్నా. వెరీ ఈజీ. అది కూడా తాగొచ్చు. ఇలా ఒకవేళ అలా తాగని వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు. సపోజ్ కిడ్నీ పేషెంట్స్ అలా తీసుకోండి. ఒకవేళ ఓన్లీ డయాబెటీస్ బాగుంది, పెరుగుతూనే ఉంది, ఇన్సులిన్ తీసుకుంటున్నారు, టాబ్లెట్ వాడుతున్నారు, వాళ్ళకి తీసుకోవచ్చు. బీపీ పేషెంట్ తీసుకోవచ్చు. డైజెషన్, చాలా మందికి కడుపులో పురుగులు ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలర్జీలు ఉంటాయి, దురద ఉంటుంది, గోకుడా ఉంటుంది, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సింపుల్, ప్రతి దగ్గర దొరుకుతుంది. జస్ట్ 5 ఆకులు తీసుకొని 10 కిలోల బాడీ వెయిట్కు ఒకటి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 60 కిలోలు ఉన్నారనుకోండి, ఎన్ని తీసుకోవాలి? 6 ఆకులు. అట్లా సింపుల్ 6 ఆకులు తీసుకొని అట్లీస్ట్ ఒక 10 days తీసుకుంటేనే మీకు రిజల్ట్, 10 to 15 daysలోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. యాక్చువల్ ఒక 2 months తీసుకున్నాం అనుకోండి, మన బాడీలో 2-3 monthsకి ఒకసారి బ్లడ్ అంతా చేంజ్ అవుతుంది. ఒక 2 months రెగ్యులర్గా తీసుకుంటే మీ మొత్తం బాడీ కంపోజిషన్ చేంజ్ అవుతుంది, మొత్తం మారిపోతుంది, మొత్తం ఈ లుక్ యంగర్, మీకు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ రివర్స్ అవుతాయి. ఒకవేళ క్యాన్సర్ టెండెన్సీ ఉన్నా కానీ దీనివల్ల చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే దీనివల్ల చాలా రీసెర్చ్ చేశాం, ఎన్నో ఏళ్ల నుంచి కూడా వాడుతున్నారు ఇది. కాబట్టి దీనివల్ల ఆకు తీసుకోవచ్చు, డికాషన్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు మేము బయట కంట్రీలో ఉంటాం, మాకు దగ్గర ఆకు దొరకదంటారు అమెరికాలో ఉన్న వాళ్ళు. వాళ్ళ గురించి ఏందమ్మా అంటే, ఇండియాలో ప్రతి ఒక్కరు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు. ఆకు తీసేసుకొని మనమే తీసేసుకొని ఆకు తెంపేసేసి కొంచెం డ్రై చేసేసి గ్రైండర్లో 1 నిమిషంలో పౌడర్ అయిపోతుంది. మంచిగా క్లీన్ చేసేసి ప్యాక్ చేసి పంపించమంటున్నాం అమెరికా. బయట కంట్రీ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, తినక ముందు 1 స్పూన్ తీసుకోమంటున్నాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకముందు 1 స్పూన్ హాట్ వాటర్ వేసుకొని కలిపి తాగమంటున్నాం, మధ్యాహ్నం 1 స్పూన్, రాత్రి 1 స్పూన్. విత్ ఇన్ 10 daysలోనే డాక్టర్ గారు మాకు చాలా రిజల్ట్స్ వచ్చిందండి. ఇంతకుముందు మేము 10 టాబ్లెట్లు వాడేవాళ్ళం, 3 వాడుతున్నాం, 2 వాడుతున్నాం అంటున్నారు. సో ఈజీ. కాబట్టి ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం అండి. డాక్టర్ గారు మాకు ఏం ప్రాబ్లం లేదు, కిడ్నీ ప్రాబ్లం మా వాళ్ళకు ఉంది, మా ఇంట్లో ఉంది, వంశంలో ఉంది, మేము కూడా, ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం ఒకసారి వంశంలో ఉంటే కూడా వచ్చేస్తుంది. సో కాబట్టి మేమేమైనా తీసుకోవచ్చా అని చాలా మంది ప్రేక్షకులు అడుగుతున్నారు. వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు, రియాక్షన్స్ లేదు. ఒక వారం 10 రోజులు తీసుకోండి, చూడండి ఎలా ఉందో, మీరు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 10 రోజులు తీసుకోండి, లేదు ఒక 1 month వరకు అంటే 1 month తీసుకోండి, అబ్జర్వ్ చేయండి, మీ బాడీ కాంపోజిషన్ అంతా మారిపోతుందమ్మా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. మేము ప్రతి కిడ్నీ పేషెంట్స్కు ఇది అలోవెరా కూడా ఇస్తాం. మేము చపాతీలోనే కలిపేస్తాం, చపాతీలోనే అలోవెరా జెల్ కలిపేసి ఈ బార్లీ రోటీలో కలిపేసేస్తాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, కొంతమందికి కిడ్నీతో పాటు కొంతమంది నొప్పులతో కూడా బాధపడతారు. ఇక్కడ ముట్టుకుంటే నొప్పి, ఇక్కడ ముట్టుకుంటే నొప్పి, వాళ్ళందరికీ మేము ఒక ATM కర్రీ అని చేస్తాం. చెప్పండి, ATM. ఏ అంటేనేమో అలోవెరా, టీ అంటే పచ్చి పసుపు, టర్మరిక్, ఎం అంటే మెంతుల మొలకలు. ఇది మెంతుల మొలకలు, ఇది ATM, ఇది మెంతుల మొలకలు. మన ప్రేక్షకులకు ఫార్ములా కూడా చెప్తాను, సో దట్ వాళ్ళు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఒక 2, ఇది ఎక్కడ దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతుంది, ఇంట్లో పెట్టుకున్నా వచ్చేస్తుంది. 200 గ్రాములు జెల్ తీసుకోమంటున్నాము, 20 గ్రాముల పచ్చి పసుపు, 20 గ్రాముల మెంతులు. జస్ట్ ఒక
ప్యాన్లో ఒక స్మాల్ ఒక 4 to 5 grams ఆవు నెయ్యి వేసేసుకొని ముందు మెంతుల మొలకలు వేసేసేయండి, పచ్చిపసుపు వేసేసేయండి, అలోవెరా జెల్ వేసేసేయండి, కరివేపాకు వేసేసేయండి. మీ ఇంట్లో ఇంకేమన్నా మీ ఇంట్లో ఎలా కర్రీ చేసుకుంటారో చేసేసుకొని రోటీతో తీసేసుకోండి. ఒక 2 పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. మీరు ఒక బ్రూఫిన్ ఎనాల్జిన్ ఎలా వాడతారో ఈ ATM కర్రీ తీసుకుంటే నొప్పులన్నీ మాయమైపోతాయి. సైడ్ ఎఫెక్ట్ లేదు. మా సెంటర్లో తినిపిస్తాము, ప్లస్ వాళ్ళకి ప్రొసీజర్ కూడా చూపిస్తాము. మా కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపిస్తారు ఇలా చేసుకోవాలి వాళ్ళకి ఈజీ ఉంటుంది. చాలా మంది మా దగ్గరకు వచ్చి వీడియో రికార్డింగ్ కూడా చేసుకుంటారు. చాలా మంది మెయిల్స్ కూడా వచ్చాయి, డాక్టర్ గారు ఇంతకుముందు మా వైఫ్ రోజు 2 పెయిన్ కిల్లర్స్ వాడేవాడు నొప్పులకు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇది వాడిన తర్వాత ఒకటే వాడుతుంది, అది కూడా 2 రోజులకు ఒకసారి వాడుతుంది అంటున్నారు. సో చాలా ఇవన్నీ నేచురల్ పద్ధతిలో వాడడం వల్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏందమ్మా, మా వెల్నెస్ సెంటర్లో ఈ డయాలిసిస్ పేషెంట్స్కు స్పెషల్ ఎక్సర్సైజ్ రీసెర్చ్ చేశాం. కిడ్నీ ఎక్సర్సైజెస్, కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్. ప్రతిరోజు డయాలిసిస్ పేషెంట్స్కి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఎక్సర్సైజ్ చేయడం వల్ల కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీలో మన స్వెల్లింగ్ తక్కువ అవుతుంది, వాపు తక్కువ అవుతుంది. ఇవన్నీ చేయాలి మేము. ఇంకోటి మా దగ్గర 10 days నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఆన్లైన్ లింక్ ఇస్తున్నాం. సో వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత చేయలేరు, డాక్టర్ గారు మేము ఒక్కరం చేయలేకపోతున్నాము, బోర్ వస్తుంది, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండడం లేదు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మా దగ్గర కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ నేర్పించేసి వాళ్ళకి లింక్ ఇస్తాం. సో దట్ మాకు ఆన్లైన్లో జాయిన్ కావచ్చు. ప్రతిరోజు 3 సార్లు చేపిస్తాం. మా వెల్నెస్ సెంటర్లో హైలీ ట్రైన్డ్ థెరపిస్ట్ ఉన్నారు. మార్నింగ్ 6 to 7:30, ఆఫ్టర్నూన్ 11 to 12 నేర్పిస్తాం, మళ్ళీ ఈవినింగ్ 5 to 7 చేసేస్తాం. ప్లస్ ఈ డయాలిసిస్ పేషెంట్స్ మా దగ్గర ఒక హవన్ చేపిస్తాం, హోమం చేస్తాం. హోమం చేసినప్పుడు ఏం చేస్తామంటే ఆ కిడ్నీలో వేసే హర్బ్స్ ఉంటాయి కదా, హవన్లో వేసేస్తాం టాబ్లెట్, వేసేసి ఆ టాబ్లెట్ ఇలా బ్రేక్ అయ్యి పొగలాక మనకు వచ్చేస్తుంది. పేషెంట్ అక్కడే కూర్చుంటాడు, ఆ టాబ్లెట్ తీసుకునే బదులు ఆ పొగ రూపంలో మన లోపలి బాడీలోకి వెళ్ళి పనిచేస్తుంది. తలనొప్పి ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, తలనొప్పి కూడా మా దగ్గర సపరేట్ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చిన్నది ఒక 100 రూపీస్లో దొరికిపోతుంది, తీసుకొని వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోమని. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు కదమ్మా. వీఆర్ నాట్ టేకింగ్ ఇన్సైడ్, ఈజ్ ఓన్లీ కమింగ్ లైక్ దట్. అలా చేస్తున్నాము. ఇవన్నీ చేయడం వల్ల కిడ్నీ ఫంక్షన్ హెల్ప్ అవుతుంది, కిడ్నీస్ వాపు తక్కువ అవుతుంది. ప్లస్ ఇంకోటి మేము ఒక న్యాచురోపతి ట్రీట్మెంట్ కూడా చాలా రీసెర్చ్ చేసాం. ఇది న్యాచురోపతి ట్రీట్మెంట్ అమ్మా. ఆల్రెడీ చాలాసార్లు మన ప్రేక్షకులకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే అన్ని ఇది 2 హాట్ వాటర్ 2 బ్యాగులు ఉంటాయి, ప్లాస్టిక్ బ్యాగ్. దీనిలోనేమో హాట్ వాటర్ పోయాలి, దీనిలోనేమో కోల్డ్ వాటర్ పోయాలి. పోసేసి హాట్ వాటర్ ఏమో బ్యాక్ సైడ్, కిడ్నీ బ్యాక్ సైడ్ పెట్టాలి. కోల్డ్ వాటర్ ఏమో ఫ్రంట్ సైడ్ పెట్టాలి. పెట్టేసేసిన తర్వాత మేము 2 క్లాత్స్ డిజైన్ చేసాం కిడ్నీ పేషెంట్స్. మేము రీసెర్చ్ చేసి డిజైన్ చేసాం. 2 బట్టలు ఇస్తున్నాం. దిస్ ఈజ్ అ కాటన్ క్లాత్, దిస్ ఈజ్ ఎ బ్లాంకెట్ క్లాత్. దీన్ని ఏం చేయాలో వాటర్లో తడిపేసి వాటర్ తీసేయమంటున్నాం. వెట్ క్లాత్ ఇలా టైప్ చేయమంటున్నాం. చెప్పండి, బ్యాక్ సైడ్ ఈజ్ హాట్ వాటర్ బ్యాగ్, ఫ్రంట్ సైడ్ ఈజ్ కోల్డ్ వాటర్, దిస్ ఇస్ వెట్ క్లాత్. తర్వాత ఇది ఇలా మొత్తం చుట్టేసామంటున్నాం. చుట్టేసిన తర్వాత దిస్ ఇస్ అ బ్లాంకెట్ క్లాత్. దీన్ని కూడా దీన్ని ఇలా పెట్టేసిన తర్వాత పేషెంట్ ఇంటి దగ్గరే ఒక 40 minutes పెట్టుకోమంటున్నాం. ఏమవుతుంది, బ్యాక్ సైడ్ వేడి నీళ్ళ బ్యాగ్, ముందు చల్లనీళ్ళ బ్యాగ్, హాట్ కోల్డ్ వల్ల ఏమవుతుంది చెప్పండి, స్వెల్లింగ్ తక్కువ అవుతుంది, వాపు తక్కువ అవుతుంది, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వాళ్ళ ఇంట్లోనే చేసుకోమంటున్నాం. దే డి నాట్ స్పెండ్ ఎనీ మనీ ఫర్ దిస్ డబ్బులు. ప్లస్ డాక్టర్ గారు 40 minutes ఎలా కూర్చోవాలి అంటే, వాళ్ళు కూర్చొని టీవీ చూసుకోవచ్చు, యోగా చేసేయచ్చు, కార్లో బయటికి వెళ్ళొచ్చు, ఇంట్లో కూడా తిరగచ్చు. పెట్టేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో యూ కెన్ ఆల్సో మూవ్ ఆల్సో. దీనివల్ల కిడ్నీలో వాపు తక్కువ అవుతుంది, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కొంచెం క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, యూరిన్లో ప్రోటీన్ తగ్గుతుంది. ఒక 100 benefits. ఏంటంటే మా దగ్గర కిడ్నీ ప్రాబ్లంకు ఒక ట్రీట్మెంట్ చేయం, hundreds of ట్రీట్మెంట్ చేస్తాం. కిడ్నీ ప్రాబ్లం తగ్గడం అనేది చాలా కష్టంతో కూడుకున్న సమస్య. కాబట్టి మేము నేచురోపతి ట్రీట్మెంట్ చేస్తాం, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తాం, హోమియోపతిక్ ట్రీట్మెంట్ చేస్తాం, ఆయుర్వేదిక్ నేచురోపతి చాలా మల్టిపుల్ ట్రీట్మెంట్ చేస్తాం. ప్లస్ కిడ్నీ పేషెంట్స్ మేము తప్పకుండా ఎర్తింగ్ చేయమంటాం. ఎర్తింగ్ ఏంటంటే, సపోజ్ మన ఇంట్లో ఒక ఎర్తింగ్ అంటే గొంత తోమేసి దానిలో బొగ్గు అన్ని కాపర్ పెట్టేసి మన ఇంటికి ఎర్తింగ్ చేస్తాం. అంటే మనకు షాక్ కొట్టకుండా మన ఇంటికి షాక్ కొట్ట, అట్లానే మన బాడీలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఎర్తింగ్ చేయమంటాం. ఎర్తింగ్ అంటే మనుషులు ఎలా ఎర్తింగ్ చేయాలంటే, చెప్పుడు లేకుండా కరెక్ట్ 15 నిమిషాలు ఉసుకలో నడవడం వల్ల బాడీ ఎర్తింగ్ అవుతుంది. దానివల్ల కిడ్నీ ప్రాబ్లం తొందరగా తక్కువ అవుతుంది, అన్ని మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఫాస్ట్ రికవర్ అవుతుంది. ఓన్లీ థింగ్, వాళ్ళు నడిచేటప్పుడు ఫోన్ ముట్టుకోవద్దు. ఫోన్ ముట్టుకుంటే రిజల్ట్ రాదు.
ఓకే. ఫోన్ లేకుండా ఎర్తింగ్ చేయాలి. గ్రౌండ్లో మీ ఉసుకలో నడవండి, గ్రౌండ్లో నడవండి. మీ ఇంటి పక్కన చాలా మంది మా దగ్గర యూఎస్లో ఉన్న పేషెంట్స్ అందరూ వాళ్ళకు బ్యాక్ యార్డ్ ఉంటుంది, వాళ్ళు బ్యాక్ యార్డ్లోనే నడుస్తున్నారు. లేని వాళ్ళు ఇంటి దగ్గర ఏదైనా చిన్న ప్లేస్ ఉందనుకోండి, ఒక ట్రాక్టర్ ఉసుకేసేసుకోండి, ఆ ఉసుకలో నడవండి ఒక 10 నిమిషాలు. ఏమవుతుంది దానివల్ల మాకు చాలా మెయిల్స్ ఉన్నాయి, టెస్టిమోనియల్స్ ఉన్నాయి. డాక్టర్ గారు ఇలా చేయడం వల్ల మాకు చాలా రిజల్ట్స్ ఉన్నాయి అంటున్నారు. ఈ డయాలిసిస్ పేషెంట్స్కి అందరికి మేము ఒక ఓత్ ఇస్తాం, కిడ్నీ ఓత్ అని. వాళ్ళు ఏంటంటే ప్రమాణ పత్రం ఇస్తాం, దానిలో అన్ని రాస్తాం. నేను ఇలా చేయాలి, ఆ ముందే చదివిస్తాం. మీకు అది నచ్చితేనే ట్రీట్మెంట్ తీసుకోండి, లేకపోతే లేదు. దానిలో అన్ని రాస్తాం. మేము 2 గంటలు కిడ్నీ యోగా చేయాలి, 3 గ్రాముల సాల్ట్ తీసుకోవాలి, నైట్ 7 లోపల ఫుడ్ తీసుకోవాలి, 7 hours స్లీప్ ఉండాలి, టెన్షన్ స్ట్రెస్ అవాయిడ్ చేయాలి, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవద్దు, ప్రిజర్వేటివ్స్ తీసుకోవద్దు, అన్ని రాసేసి వాళ్ళతో చదివిస్తాం. వాళ్ళకి నచ్చితేనే మా ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందు గురించి అంటే కిడ్నీ ప్రాబ్లం తొందరగా తగ్గదు. మా దగ్గర డాక్టర్ గారు మీ దగ్గరకు వచ్చామండి మాకు తగ్గడలేదు అంటారు. మళ్ళీ అందు గురించే ముందే చెప్పేస్తాం, మీకు కిడ్నీ సమస్య ఉంది, మీ ప్రాబ్లం తగ్గాలి, డయాలిసిస్ తగ్గాలి, డయాలిసిస్ వెళ్ళొద్దంటే ఇవన్నీ పాటిస్తూనే మీకు రిజల్ట్ వస్తుంది. అవన్నీ నేచురల్. మా దగ్గర మేము ఆపరేషన్ చేయము, కట్ చేయము, కొయ్యము. మొత్తం కిడ్నీ ఆకుపచ్చర్ చేస్తాము, అల్ట్రాసౌండ్ చేస్తాము. మేము ఒక రూమే డిజైన్ చేస్తాం, ఫీమేల్ లేడీస్కి సపరేట్ రూమ్, జెంట్స్కి. దానిలో 15 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, 1 లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది. అది డయాలిసిస్ మిషన్, నేచురల్ డయాలిసిస్. పేషెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, కూర్చోవాలి. చూడమ్మా మనతోనే 2 కిడ్నీస్ ఉంటాయి బాడీలో, దేవుడు ఇంకొక కిడ్నీ ఇచ్చాడు, అది స్కిన్ అనేది 3rd కిడ్నీ. ఆ స్కిన్ ద్వారా బాడీలోకి వెళ్ళి అన్ని మలినాలు, వ్యర్థాలు అన్ని బయటికి వెళ్తాయి. సో కిడ్నీ పేషెంట్స్కు స్వెట్ రాదు. మేము ఆ మెడికేటెడ్ రూమ్లో కూర్చోబెడతాం, 11 నుంచి 15 నిమిషాలు కూర్చుంటే 1 లీటర్ చెమట బయటకు వస్తుంది. ఆ చెమటలో క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, బాడీ లైట్ అవుతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది. ఇలా మల్టిపుల్ థెరపీస్ చేస్తాం. కిడ్నీ ప్యాక్ చేస్తాము, టబ్ మాత్రం టబ్ ఉంటుంది, టబ్లో కొంచెం హర్బ్స్ చేసి కిడ్నీ పేషెంట్ ఒక 30 నిమిషాలు పడుకోబెట్టేస్తాం. దానివల్ల కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది, న్యాచురల్ డయాలిసిస్ లాక్ అవుతాయి. ఇలా మల్టిపుల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి స్లోగా డయాలిసిస్ వారంకు 3 సార్లు చేసుకునే వాళ్ళు 2 సార్లు చేసుకునేవారు ఒక్కసారి, మెల్లగా స్లోగా తగ్గుతుంది. ఇవన్నీ పేషెంట్ అనుకోవాలి మనసులో, నేను డయాలిసిస్ వెళ్ళకుండా న్యాచురల్ పద్ధతిలో తగ్గిస్తా. అంటే ఇది కొంచెం కష్టమైన మార్గం, కానీ పేషెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ ప్రొసీజర్, హాస్పిటల్కి వెళ్ళాలి, పడుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ప్రొసీజర్. దాని బదులు న్యాచురల్ పద్ధతిలో బెటర్ కదమ్మా ఇవన్నీ. కానీ కొంచెం కష్టపడాలి వాళ్ళు. కాదు, ఇప్పుడు వాళ్ళు తినకూడని పదార్థాలు ఏమైనా ఉన్నాయా కిడ్నీ ప్రాబ్లమ్స్? అవునమ్మా, తినకూడని పదార్థాలు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సాల్ట్ తినొద్దు, ఎక్కువ హై పొటాషియం టమాటా తీసుకోవద్దు, ఆలుగడ్డ తీసుకోవద్దు. చాలా ఎక్కడైతే పొటాషియం ఉన్నాయో, ఎక్కువ పొటాషియం ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పొటాషియం ఉన్న ఫుడ్లో అవాయిడ్ చేయాలి. సాల్ట్ ప్లస్ ఇంకోటి అంటే ప్రిజర్వేటివ్స్ తీసుకోవద్దు, టీ కాఫీ కూడా తగ్గించేసేయండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జొమాటోలో నైట్ 11 o'clock బిర్యానీ వస్తుంది, 12 o'clock బిర్యానీ వస్తుంది అవుట్ సైడ్. అప్పుడు హాట్ బిర్యానీ ఆ సిల్వర్ ఫాయిల్లో వేస్తారు. ఆ బిర్యానీ ఆ సిల్వర్ ఫాయిల్లో వేసి రియాక్షన్ అయిపోయి ఆల్ ద కాజెస్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పెస్టిసైడ్స్ సపోజ్ వెజిటబుల్స్ వీలైనంత వరకు ఇంట్లో గ్రో చేసుకోవాలి, మంచి సోర్స్లో తీసుకోవాలి. ఆ పెస్టిసైడ్స్ కూడా చాలా స్ప్రే చేస్తారు. దట్ ఆల్సో ఎవ్రీథింగ్ గోస్ టు కిడ్నీ. మనం ఏం చేస్తామో కిడ్నీ కష్టపడి చేయాల్సి లేదు, కిడ్నీ స్లోగా డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ అయినంత వరకు పేషెంట్ తెలియదు. ఫస్ట్ కిడ్నీ డ్యామేజ్ కాకముందు ఒక ఇండికేషన్ వస్తుంది ప్రతి పేషెంట్, నేను ఈ బాడీలో వస్తున్నాను, డ్యామేజ్ అవుతుంది ఎలా తెలుస్తుందంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చే ముందర ఒక 6 months 1 year ముందర పేషెంట్ ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు నురుగు వస్తుంది, బాగా నురుగు వస్తుంది ఫస్ట్ యూరిన్లో. అప్పుడు పేషెంట్ తెలుసుకోవాలి, నురుగు వస్తుందంటే సమ్ ప్రాబ్లం, అంటే యూరిన్లో ప్రోటీన్ పోతున్నట్టు. యూరిన్లో ప్రోటీన్ వెళ్తే బాగా నురుగు వస్తుంది. పేషెంట్ ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి నాకు ఏదో ప్రాబ్లం ఉంది, యూరిన్ సింపుల్ ఒక 100 rupeesలో యూరిన్ టెస్ట్ వస్తుంది, క్రియాటినిన్, ఆ 2 టెస్టులు చేపించేసుకొని మా దగ్గరకు వచ్చేసేస్తే మేము తప్పకుండా వాళ్ళకి ఏంటంటే మందులు ఏమియం, ఫ్రీగా వాళ్ళకి యోగా చేపిస్తాం, ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చూపిస్తాం, ఈ డీటాక్స్ పౌడర్ ఇస్తాను, ఏం తినదో చెప్పేస్తే ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. కానీ మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ లాస్ట్ స్టేజెస్లో వస్తాయి. మొత్తం కిడ్నీలు 80%, 90%, 95%, 96% కూడా తగ్గి పాడవైన వాళ్ళందరూ మా దగ్గరికి వస్తున్నారు. లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నాం, దాని టైం పడుతుంది, ముందు వస్తే బెటర్. మన పేషెంట్ కెనడా నుంచి వచ్చారు, ఆమె క్రియాటినిన్ 13.5 ఉంది, ఆమె లోకల్ కెనడియన్ సిటిజన్, ఆమెకి షీ డజంట్ అండర్స్టాండ్, వాళ్ళు ఎవరో చెప్పారని. ఎందుకంటే అక్కడ కెనడాలో ఆమె కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారంట. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే అట్లా తొందరగా దొరకదు, కిడ్నీ డొనార్ దొరకాలి, వెయిటింగ్ లిస్ట్ లో. ఇక్కడ నుండి మా సెంటర్లో మేము ఒక 2 గంటలు
కిడ్నీ ఆక్సిజన్ యోగా చేయమన్నాం. ఆమె 2 గంటల బదులు 5 గంటలు చేసింది. నాకు ఎందుకంటే వేరే లైఫ్ లేదు, బస్ లైఫ్ అండ్ డెత్ లో ఉన్నాను నేను, కాబట్టి నాకు మార్గం లేదు, కాబట్టి 2 గంటలు చేయమంటే 5 గంటలు చేసింది. ఆమెకు 6 నెలల్లో తక్కువ కావాల్సింది 15 days లో తక్కువ అవుతుంది. ఎంత ఎక్కువ చేసి అంతే బెటర్. మేము కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ అమ్మా, ఇది కార్లో చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోవచ్చు, పడుకొని చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ మీద పెళ్లికి వెళ్తారు, పెళ్లి నడుస్తుంది, మీరు ఒట్టి కూర్చుంటారు, కరెక్ట్, కూర్చొని ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఎక్కడ చేయండి, ఫ్లైట్ లో చేయండి, ట్రైన్ లో చేయండి, బస్సు, కానీ పేషెంట్కి మనసులో ఉండాలి నేను ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చేయాలి చేయాలి చేయాలి. అలా పట్టుదలతో ఉన్న పేషెంట్ ఉంటేనే మా దగ్గరికి రమ్మంటారు, లేకపోతే వద్దంటున్నాం. మీరు వెళ్ళండి, డయాలిసిస్ చేయించుకోండి, మేము ఇంకేమైనా మార్గాలను చేయండి. ఎవరికైతే పట్టుదలతో ఉంది, మేము డాక్టర్ గారు మేము అవన్నీ చేయగలుగుతాము, మేము చేస్తామంటేనే మా వెల్నెస్ సెంటర్కి రమ్మంటున్నాం. మా వెల్నెస్ సెంటర్లో చాలా మంది రోజుకు ఒక 50 నుంచి 60 మంది పేషెంట్లు వస్తారు. చిత్తూరు నుంచి వస్తున్నారు, దుబాయ్ నుంచి వస్తున్నారు, అమెరికాకి వెళ్ళి వస్తున్నారు, కెనడా నుంచి వస్తున్నారు. ఈ ఫస్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి డాక్టర్స్ టీమ్ వస్తున్నారు అది స్టడీ చేయడానికి. ఎవరు పేషెంట్ చెప్పారంటే తగ్గిపోయింది సౌత్ ఆఫ్రికాలో. ఎలా తగ్గిపోయింది వాళ్ళకి అర్థం కావడం లేదు. డయాలిసిస్ లేకుండా వాళ్ళు వచ్చేసి మా సెంటర్ స్టడీ చేస్తా అంటున్నారు. మన దుబాయ్ నుంచి హ్యార్లీ మెడికల్ సెంటర్ అని దుబాయ్ లో ఫేమస్ హాస్పిటల్ చైన్, వాళ్ళు కూడా వచ్చారు. మేము చాలా ఇంట్రెస్ట్ ఉందండి, మా దుబాయ్లో కూడా చాలా మంది డయాలిసిస్కి వెళ్తున్నారు, మీ సెంటర్ అక్కడ దుబాయ్లో స్టార్ట్ చేయండి, మేము జాయింట్ వెంచర్ పెడతామని అంటున్నారు. డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వస్తారు, ఎందుకంటే అలోపతిలో దీనికి ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ డయాలిసిస్. కాబట్టి మా అన్ని పేషెంట్ చూస్తున్నారు, టెస్టిమోనియల్స్ చూస్తున్నారు, మా ప్రాజెక్ట్ స్టడీ చేస్తున్నారు, జాయింట్ వెంచర్ నుంచి రమ్మంటున్నారు దుబాయ్లో. డిఫరెంట్ ప్లేసెస్ కంట్రీస్ నుంచి మాకు ఆఫర్స్ వస్తున్నాయి, కానీ మేము వెళ్ళడం లేదు. ఓన్లీ ఫస్ట్ ఏంటంటే మా పేషెంట్స్కే, మేము ఇండియాలో ఉన్న మా తెలుగు ప్రేక్షకులకే ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఓకే, కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆహారంలో చాలా న్యాచురల్ ఇవన్నీ తీసుకున్నాక కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కదా? లేదమ్మా, ఇవన్నీ తీసుకుంటే తగ్గుతుంది. మేము చాలా రిసెర్చ్ చేసాము. అంటే తీసుకోరు, క్వాంటిటీ తీసుకోరు కదా, మేము చెప్పినట్టు తీసుకోండి. సాల్ట్, సపోజ్ సాల్ట్ ఎక్కువ వేసుకుంటారు, మెంతం కూర చేస్తే దానిలో ఇంత ఆయిల్ పోస్తారు, ఇంత సాల్ట్ వేస్తారు, ఇంత మసాలాలు వేస్తారు, వేస్ట్ అయిపోతుంది, లాభం లేదు చెప్పండి. సపోజ్ ఏదైనా ద వే హౌ దే వాంట్. ఇంకోటి ఏంటంటే మా దగ్గర కిడ్నీ పేషెంట్స్ వచ్చేసి మా ట్రీట్మెంట్ తీసుకోకుండా మా దగ్గర ఫుడ్ తీసుకుంటే చాలు. ఫుడ్ ఈజ్ లైక్ ఎ మెడిసిన్. ఫుడ్ అనేది మందులాగా పనిచేస్తుంది. అట్లీస్ట్ కిడ్నీ డయాలిసిస్ పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, జనరల్గా ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్ 1.4 నార్మల్, కొంచెం పెరిగిందానికి డాక్టర్కి వెళ్తారు. మెల్లమెల్లగా 1 yearలో 2 నుంచి 3 అవుతుంది, 3 నుంచి 3.5 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది. ఫైనల్గా డాక్టర్ చెప్పేస్తాం, అమ్మ అన్నీ ట్రై చేస్తాం, తగ్గలేదు, మీరు డయాలిసిస్కి ప్రిపేర్ కామంటారు. ముందే మా దగ్గరకు వచ్చేసి మా న్యాచురల్ పద్ధతిలో ట్రై చేసి తప్పకుండా వాళ్ళు ఆ స్టేజ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. కరెక్టే. వాళ్ళు ఒకటి డబ్బు ఖర్చు పెట్టాలి, బాధ, పెయిన్ఫుల్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కదా. వాళ్ళందరికీ మేము కొంచెమో గొప్ప కొంచెం అందరికి మేమైతే హెల్ప్ చేయలేము, కొంచెం హెల్ప్ చేద్దామని మేము చాలా రిసెర్చ్ చేసాము. మా R&D సెంటర్ కూడా హరిద్వార్లో ఉంది. వి హావ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వర్కింగ్ ఇన్ హరిద్వార్. సో మాతో టెస్టిమోనియల్స్ అన్ని ఉన్నాయి, అవన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు పేషెంట్ మీ దగ్గరకు వచ్చి వెల్నెస్ సెంటర్ లో ఉండాలండి. యాక్చువల్గా ఏందమ్మా అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. మా దగ్గర ఒక 30 members కి మీద అకామిడేషన్ ఉంది. సిటీ పేషెంట్స్ అయితే మార్నింగ్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని, మా దగ్గర ఓవరాల్ గా కిడ్నీ ట్రీట్మెంట్ అనేది 6 hours అవుతుంది. వచ్చినప్పుడల్లా బ్రేక్ఫాస్ట్ ఇస్తాము, లంచ్ ఇస్తాము, డిన్నర్ ఇస్తాము. బెస్ట్ ఏంటంటే మా వెల్నెస్ సెంటర్లో ఉంటే ప్రతి 2 గంటలకు డికాక్షన్ ఇస్తాం. ఒకరోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇస్తాము, ఒకసారి కీరా ఇస్తాము, ఒకసారి పసుపు కషాయం ఇస్తాము, ఒకసారి ఇది మన మొక్కబుట్ట జుట్టు కషాయం ఇస్తాము, ఒకసారి ఉసిరికాయ ఇస్తాము. సో మేము అదేంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అలోపతి డాక్టర్కి వెళ్తే టాబ్లెట్ ఇస్తారు, చూడండి ఇది రెడ్ కలర్ టాబ్లెట్, ఇది అలోపతిలో టాబ్లెట్ ఇస్తారు కదా, ఇది మా టాబ్లెట్, ఇది రెడ్ కలర్ టాబ్లెట్, ఎల్లో కలర్ టాబ్లెట్, ఇదొక టాబ్లెట్ కిడ్నీ పేషెంట్స్ కు, ఇదొక టాబ్లెట్, ఇవన్నీ టాబ్లెట్స్ మా టాబ్లెట్స్ మేము ఇచ్చే పేషెంట్స్ కి. ఇది కూడా ఒక టాబ్లెట్, ప్లస్ ఇది కూడా ఒక టాబ్లెట్. ఇది మేము పైనాపిల్ అనం, ఇది టాబ్లెట్ కిడ్నీ పేషెంట్స్. ఈజీ కదమ్మా, వాళ్ళేమో రంగురంగుల టాబ్లెట్స్ అన్ని మింగిపిస్తారు, ఇవన్నీ మా నేచురల్ టాబ్లెట్స్. ఇది కూడా అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేచురల్ మెడిసిన్ ఇది. సో ఇవన్నీ పద్ధతులు వాడడం వల్ల తప్పకుండా వాళ్ళకు బెటర్ ఉంది, రిజల్ట్స్ బాగున్నాయి. ప్లస్ మేము చూస్తున్నాం కదా, సపోజ్ ఎవ్రీ డే మా దగ్గర ఎంతో మంది పేషెంట్స్ ఉంటారు. ఫస్ట్ వచ్చింది అడిగే మేము బ్లడ్ రిపోర్ట్ చేపిస్తాం, క్రియాటిన్ ఎంత ఉంది, యూరియా ఎంత ఉంది, హిమోగ్లోబిన్ ఎంత ఉంది,
తర్వాత ఎంత ఉంది చూస్తే చాలా మంది తగ్గుతుంది. ఆర్ వెరీ హ్యాపీ ఆల్సో. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు చాలా విషయాలు తెలియజేశారు. ఇది అందరికీ వ్యూవర్స్ కి కూడా తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అసలు తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు డయాలసిస్ వరకు వెళ్ళి బాధను అనుభవిస్తూ ఉన్నారు, డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. మీరు ఇప్పుడు చూసారు కదా డాక్టర్ గారు ఎన్ని రెమెడీస్ చెప్పారో. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా తీసుకుంటాం, కానీ తీసుకునే విధానంలో మార్పు చేయాలి. అక్కడ ఆ విధానం మార్పు చేసి మనకి గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో మనకి ఈ ఫుడ్ ఇస్తారనమాట. దీని ద్వారా కిడ్నీ సమస్యలు ఎంత రేంజ్లో ఉన్నప్పటికీ కూడా డయాలసిస్ వరకు వెళ్ళిన వాళ్ళకి, చేయించుకుంటున్న వాళ్ళకి కూడా తిరిగి మీ కిడ్నీ ఫంక్షనింగ్ బాగా మేము చేస్తామని అని అంటున్నారు. మీరు అంటే మీకు అట్లీస్ట్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకంటే దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కిడ్నీ సమస్యలతో సఫర్ అవుతున్న వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని బాగయ్యి అక్కడ వాళ్ళకి చెప్పేసరికి అక్కడున్న హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ గుప్తా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్కి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎలా తగ్గిస్తున్నారు అని రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. కనుక తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడే మన దగ్గరే, మన తెలంగాణలోనే మనకి సెంటర్ ఉంది. కాబట్టి మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నా, మీరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నా, జస్ట్ ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేయండి. విజిట్ చేశాక మీకు నచ్చితే ఓకే అనిపిస్తేనే మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.